బటిప్రోలు మండల పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆత్మీయ సమావేశం. మండల కేంద్రమైన బటిప్రోలులోని శ్రీ మార్కండేయ పద్మశాలీయ బహుత్తమ సంఘం కళ్యాణ మండపంలో బటిప్రోలు మండల పద్మశాలీయ బహుత్తమ సంఘం సమావేశం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశానికి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు బట్టు మల్లికార్జునరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి నక్క ఆనందబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో వంగర వీరయ్య, ఒక్కడాల ఆనంద్, మాచర్ల నాగరాజు, దివి రాంబాబు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, గొట్టుముక్కల లెనిన్, బట్టు రాము తదితర పద్మశాలీల సంఘం నాయకులు, చేనేత కార్మికులు, మహిళలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మీరు పెద్దలో తీసుకెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైకో పరిపాలనకు అనర్హుడు, పరిపాలనకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి కనకమ్మ చెల్మాటంలో సునకాన్ని కూర్చోబెడితే ఏ విధంగా ప్రవర్తించిందో అధికారాన్ని అప్పగిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగానే నాశనం చేసి చండాలి రాష్ట్రం అంతా కూడా సర్వనాశనమైందని యథార్థం. అన్ని వర్గాలు ఓట్లు వేసిన అన్ని వర్గాలు దగా కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఆలోచన చేస్తా ఉన్నారు అన్ని వర్గాలు. బట్ ఎప్పుడు ఎన్నికల ఎప్పుడు ఎదురు చూసుకోవాలి. 6 రోజులే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 6 రోజులు ఎంతో విలువైన సమయం అనేది. ప్రతి నిమిషం లెక్కేసుకొని రాజకీయ పరంగా ఆలోచన చేసి మరి దుర్మార్గం ఫలితాలను అంతమొందించడానికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూడటానికి ఆయన ద్వారా అనేక కార్యక్రమాలు మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి వారి ముందుకు బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏ విధంగా మనందరూ ఉందో ప్రతి ఒక్కరికి విడవట్టి చెప్పి ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. పద్మశాలీలు చేనేతలు ఇటీవల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటన చేశారు. అందులో ప్రత్యేకంగా 24,000 సంవత్సరానికి ప్రతి చేనేత కుటుంబానికి 24,000 ఇస్తామన్నారు. అదేవిధంగా జిఎస్టీ రద్దు చేస్తామని చెప్పారు. కరెంటు 500 యూనిట్లు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇంకా అనేక కార్యక్రమాలు ఏ అవసరం ఉన్నా బీసీలు వేరే కార్యక్రమంగా బీసీ వర్గాలకు సంబంధించి 30,000 కోట్ల రూపాయలు సప్లాన్లో మీ దావాట ప్రకారం మీకు నిల్వ వస్తాయి. అందులో మీ వాటాగా మీ అభివృద్ధి కార్యక్రమాలు మీరే ప్రణాళిక రూపకల్పన చేసుకోవచ్చు. అనేక రకాలుగా మీకోసం రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా రక్షణ చట్టం ఉందో అటువంటి చట్టాన్ని బీసీ కూడా తీసుకురాబోతున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. ఈ సమాజంలో రక్షణ కల్పించాలి, అందరికీ బహుదేవులు చూపించాలి, ఉద్యోగ కల్పన చేయాలి, అన్ని రకాలుగా అభివృద్ధి పనులు విద్యలందించాలి, అందరికీ ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో విజన్తో ముందు చూపులో వెళ్ళేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా చంద్రబాబు నాయుడు గారి తోడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ మీరు గమనించండి. 1,25,000 మంది చేనేత కార్మికులు ఉంటే మకాల మీద ఆధారపడిన వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి 24,000 రూపాయలు కేవలం 71,000 మందికి ఇస్తున్నాడు. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి. రెండోది, ఇప్పుడు ఉదాహరణకి బట్టిప్రోలు గ్రామంలో దాదాపు 850-900 కుటుంబాలు ఉన్నాయి. ఒక 120 కుటుంబాలకు మాత్రమే ఏదే వాళ్ళ అనుచరులకి వాళ్ళ తాబేదారులకి మాత్రమే ఇస్తున్నారు తప్ప ప్రతి చేనేత కార్మికుడికి ప్రత్యేకంగా అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్పారు ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు అందిస్తామని. ఆ అందించే బాధ్యత ఆనందబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించండి. ఆ బాధ్యత మేము తెలుగుదేశం శ్రేణులుగా తీసుకుని మీ అందరికీ ఖచ్చితంగా అందజేస్తామని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి